లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. ఏవండి, విశ్రాంతి దినమున ప్రభువారు దేవుని సన్నిధికి వెళ్ళారు. విశ్రాంతి దినం అంటే పాత నిబంధన కాలంలో శనివారాన్ని విశ్రాంతి దినం అంటారు. ఆదివారాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటున్నాం కాబట్టి ఆదివారము పునరుత్థాన దినము. కాబట్టి పునరుత్థాన దినమునైనా విశ్రాంతి దినమునైనా మధ్యవారపు ఆరాధనైనా ఎవరూ కూడా మనము మిస్ కాకూడదు. ఆ అవకాశాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఏ దినాన ఏ విధంగా ప్రభు మనతో మాట్లాడతారో మనకు తెలియదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనకు పరిపూర్ణమైన సంతోషం దొరుకుతుందని వాక్యంలో ఉంది. ఆయన సన్నిధిలో కృప దొరుకుతుంది, కనికరం దొరుకుతున్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి విశ్రాంతి దినాన్ని మనము పోగొట్టుకోకూడదు. దాని గురించి బైబిల్లో కూడా ఉంది. ఏమంటే నిర్గమకాండము 20వ అధ్యాయంలో 8వ వచనం నుండి మీరు చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదివితే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఈయన విశ్రాంతి దినాన మందిరానికి వెళ్ళారు. ప్రభు విశ్రాంతి దినాన మందిరానికి వెళ్ళారు. మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది ఏందయ్య అంటే, మనుషులు కూడా వచ్చారు, చాలామంది వచ్చారు. వారిలో ఒక ఆమె మరి ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు కానీ నడుము వంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆమె పైకి చూడలేదు, నడుము వంగిపోయి అలాగే గడుపుతూ ఉంది జీవితాన్ని. ఎన్నేళ్ల నుండి అలాగ వంగిపోయింది అంటే 18 సంవత్సరాలు. అప్పటికి 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయినటువంటి ఆ స్త్రీ కూడా ప్రార్థనకు వచ్చింది. మరి ప్రభువారు ఆమె ఎప్పుడు వారిద్దరూ ఆ మందిరంలో కలుసుకున్న సందర్భం లేదేమో కానీ ఆ దినాన్ని వచ్చిందో ఏమో తెలియదు. కానీ ఆమె ఎందుకు నడుము అలాగే వంగిపోయింది అంటే, ఆమెకు ఏం పట్టింది? ఆమెకు దయ్యం పట్టింది. దయ్యం ఏం చేసింది ఆమెను? దయ్యము మనుషులకు పట్టినప్పుడు రకరకాల వ్యాధులు కలగజేస్తుంది. ఒక రకమైన వ్యాధి కాదు, ఒక రకమైన బాధ కాదు, ఒక రకమైన అలవాటు కాదు. దయ్యం ఒక మనిషిని పట్టిందంటే అది ఆ మనిషిని నెమ్మదిగా ఉండనివ్వదు. ఆ మనిషిని నెమ్మదిగా ఉండనివ్వదు, ఆ కుటుంబాన్ని నెమ్మదిగా ఉండనివ్వదు. దయ్యం చీకటి ఇంట్లో ఉందంటే ఆ ఇంటిలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆ ఇంటిలో ప్రేమ ఉండదు, ఆ ఇంటిలో ఐక్యత ఉండదు. ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. అర్థమైందా? ఈమెకు నడుము వంగిపోయిన దానికి కారణం ఏందంటే దయ్యమే ఈమె నడుమును వంచేసింది. ఈనాడు మనుషులు వంగిపోలేదు కానీ మనస్సులు, వారి హృదయాలు ఏమైపోతూ ఉన్నాయి? సాతానుకు లోబడిపోతున్నాయి, లొంగిపోతున్నాయి. మనుషులు సాతాను చెరలో ఉన్నారు,
లోబడిపోతున్నారు, లొంగిపోతున్నారు. మందిరానికి వచ్చినా కానీ ఈ దుస్థితి పోవడం లేదంటే అది దయ్యం చేసే కార్యమే. అది పోవాలంటే ఏం చేయాలి? ప్రభా, నేను దీనికి లోబడిపోతున్నాను. అది ఏదైనా కానివ్వండి, అది డబ్బు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం దేనికి లోబడిపోతాం? ఏ దురలవాటైనా కానివ్వండి, ఏ దుష్ట సాంగత్యమైనా కానివ్వండి, మన మనస్సు లొంగిపోతూ ఉంది, వంగిపోతూ ఉంది. ఆమె నడుము వంగింది, శారీరకంగా ఆమె మనిషి వంగిపోయినట్టు కనబడుతూ ఉంది. కానీ చాలామంది మానసికంగా మనం వంగిపోతాం. అలాగా వంగిపోయాము అంటే ఏమండి, అది చీకటి మన పైన ఏం చేస్తూ ఉంది? పెత్తనం చేస్తూ ఉంది. దానికి అధికారం ఉంది మన మీద, దానికి అధికారం ఉంది. అందుకనే లోకానికి లోబడిపోతాం, లోకాశలకు లోబడిపోతాం, వంగిపోతాం. ఏమండి, శరీరాశలకు లొంగిపోతాం. ఆ విధంగా వాడి స్వాధీనంలోనికి, అపవాది యొక్క స్వాధీనంలోనికి వెళ్ళిపోయి ఏం మాట్లాడతామో తెలియదు, ఎలా ప్రవర్తిస్తామో తెలియదు. అర్థమైందా? దయ్యం పట్టిన వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. ఈమె ప్రార్థనకు వచ్చినా కానీ ఈమెలో ఉన్న దయ్యాన్ని ఎవరు, అక్కడున్న యాజకులు ఎవరు తెలుసుకోలేకపోయారు, విశ్వాసులు ఎవరు కూడా తెలుసుకోలేకపోయారు. ఆమెను చూడగానే ఏమండి, ప్రభువుకు తెలిసిపోయింది. ప్రభు మనల్ని దర్శిస్తే మనలో ఉన్న లోపం ఏంటో తెలిసిపోతుంది. దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఇచ్చినప్పుడు మన హృదయంలో చీకటి ఉందా, మన హృదయంలో దురాత్మ ఉందా, పరిశుద్ధాత్మ ఉందా? అర్థమైందా? అందుకనే మీరు అపవాదికి చోటు ఇవ్వద్దు అని వాక్యంలో ఉంది. అపవాదికి అవకాశం ఇవ్వద్దు. అపవాది కార్యాలేంటి? ఏమండి, ప్రతి చెడ్డ కార్యము అపవాదిదే. కాబట్టి అబద్ధాలు, మోసాలు, ఇంకా రకరకాలుగా అవన్నీ కూడా అపవాది కార్యాలే. కాబట్టి వాడికి మనం చోటిస్తే మళ్ళీ ఏం చేస్తాడు? ఏమైనా మనతో చేయిస్తాడు. అర్థమైందా? గెరాసేల దేశంలో ఉన్నాడు ఒకతను, మార్కు సువార్త 5వ అధ్యాయంలో. ఏమండి, మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం చదివితే గెరాసేనుల దేశంలో ఉన్నాడు ఒక అతను. వారు సముద్రమునకు అద్దరినున్న, మొదటి వచనము, గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడునో వానిని బంధించలేకపోయాను. పలుమారులు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేసిన కనుక ఎవడునో వానిని సాధుపరచలేకపోయాను. ఏమండి, గెరాసేనుల దేశానికి ప్రభు వెళ్ళినప్పుడు ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ప్రభువుకు ఎదురుగా వచ్చాడు. ఇంకా ప్రభు ఊళ్ళోనికి వెళ్ళలేదు, ఆ ఊళ్ళోనికి వెళ్ళలేదు, గ్రామంలోనికి. అక్కడ ఏముంది అంటే ఊరుకు ముందుగా సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల్లో నుండి లేచాడు ఒకడు. లేచి ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, రాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఏమండి, వాడి పరిస్థితి ఏందయ్యి అంటే అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ తెలుసు వాడి పరిస్థితి ఏందయ్యి అంటే. వాడు ఏం చేసేవాడు అంటే వాడి చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేసినా బంధించినా కానీ వాటిని ఏం చేసేవాడు? ముక్కలుగా తెంపేసేవాడట. కాళ్ళ సంఖ్యలు తెంచేవాడు, చేతుల సంఖ్యలు తెంచేవాడు. కారణం, వానిలో ఏముంది? దురాత్మ ఉంది. అర్థమైందా? వానిలో దురాత్మ ఉంది. అతను కుటుంబంతో లేడు, అతను ఊళ్ళో లేడు, తన ఇంట లేడు, కుటుంబంతో లేడు, భార్య బిడ్డలతో లేడు. ఎక్కడుంటున్నాడు? ఎక్కడ నివాసం అతనిది? సమాధుల్లో ఉంటున్నాడు. ఈనాడు చాలామంది ఇలాగే దయ్యాలు బట్టి ఇంటిలో ఉండటం లేదు, కుటుంబంలో ఉండట్లేదు, భార్య బిడ్డలతో ఉండటం లేదు. ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు?
సమాధుల్లో ఉంటున్నారు. అంటే చచ్చిన వాళ్ళతో సమముగా జీవిస్తున్నారు అని దాని భావము. ఇతన్ని బాగు చేయటానికే ప్రభు వెళ్ళారండి. ఆ సముద్రాన్ని దాటి మరీ వెళ్ళారు ప్రభు. వెళ్ళిన తర్వాత ప్రభు కథను ఎదురు వచ్చి అంటున్నాడు, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనిచుండెను. ఏమండి, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు వాడికి నిద్ర లేదు, ఆహారం లేదు. వానికి నిద్ర లేదు, ఆహారం లేదు. ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు ఏం చేసేవాడంటే కేకలు వేసుకుంటూ తన్ను తాను గాయపరుచుకుంటూ ఏమండి ఇతరులను కూడా గాయపరిచేవాడు. అలాంటి వాడు పరుగున ఏమండి ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఏమంటున్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. అయ్యా, నాతో నీకేం పని? ఎవరు మాట్లాడేది? ఆ మనిషి మాట్లాడుతున్నాడా? ఆ మనిషిలో ఉన్న దయ్యాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభువారు ఎక్కడున్నా కానీ అక్కడ ఏముంటాయి? ఒకవేళ దయ్యాలుంటే బయటికి వస్తాయి. దేవుని సన్నిధిలో ఉన్న దయ్యాలుంటే బయటకు వస్తాయి. ఆయన వీధి వెంట వెళుతూ ఉన్న దయ్యాలు చూసి ఆయనను ఏమండి కేకలు వేశాయి. దయ్యాలు ప్రభువుని చూసి చాలా దయ్యాలను ఆయన గద్దించారు. అర్థమైందా? దయ్యము ఒక వ్యక్తిని పట్టిందంటే ఒక జబ్బుతో పోనివ్వదు, నానా రకాల జబ్బులు ఆ మనిషికి తీసుకొస్తుంది. కాబట్టి ఏం చేయాలి? మనం అపవాది మన దగ్గరకు రాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ప్రభువుని కలిగి ఉండాలి. అపవిత్రాత్మ మనలోనికి రాకుండా ఉండాలంటే, దురాత్మ మనలోనికి రాకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మను మనం సంపాదించుకోవాలి. అంటే నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యము మనను నీతిమంతులుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఇతడు ఎదురుగా అప్పుడు ప్రభు అంటా ఉన్నారు, ఏమండి, ఆయన ఆ అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడుగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశము నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను. సేన అంటే దరిదాపుగా 6,000 మంది అని అర్థం, 2,000 మంది అని అర్థమట. ఎన్ని దయ్యాలు పట్టినాయట? 2,000 దయ్యాలు పట్టినాయట ఇతనికి. సేన అంటే సమూహము. ఉదాహరణకు చెప్పారు ఇక్కడ, ఏమండి, సేన అంటే ఒక సమూహము, యుద్ధానికి వెళ్ళే సమూహాన్ని సేన అంటారు. ఈ దయ్యాలన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి మేము ఒక్కళ్ళం ఇద్దరం కాదు, 5గురం 10 మంది కాదు, 100 మంది కాదు, మేము ఎంతమందిమి? అనేకులము. మేము ఒక సేన, ఒక సమూహముగా పట్టాము ఇతన్ని. మనకు తెలిసి ఏమనుకుంటామంటే ఒక దయ్యమే పట్టింది అనుకుంటాం. ఒక మనిషికి ఏమనుకుంటాం మనం? ఏదో ఒక దయ్యం పట్టింది అనుకుంటాం. కానీ ఒక్కో మనిషికి ఎన్ని దయ్యాలు పట్టే అవకాశం ఉంది? ఎన్ని దయ్యాలైనా పట్టించుకునేవాడికి ఎన్ని దయ్యాలైనా పడతాయి. ఒక్కొక్క దయ్యం ఉంది ఒక్కొక్క స్వభావం, ఒక్కొక్క దయ్యం ఉంది ఒక్కొక్క అలవాటు. అవునా? దయ్యం నిన్ను ఏం చేస్తుంది అంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, మందిరానికి మాత్రం వెళ్ళమాకు. పెద్దమ్మ వాక్యం విను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ మందిరానికి వెళ్ళొద్దు. వెళ్ళినా కానీ వాక్యం వినొద్దు. విన్నా కానీ వాక్యానుసారంగా జీవించొద్దు. అవునా కదా? ఏం చేస్తుంది? దాని మాట కాదని మనం మందిరానికి వచ్చినా వాక్యం విననివ్వదు. ఒకవేళ వాక్యం విన్నా వాక్యాన్ని అర్థమో కానివ్వదు. మన మనసులో వేరే ఆలోచన పెడుతుంది. అలాగా ఏం చేస్తుందంటే దయ్యం దేవుని వాక్యాన్ని మనలోనికి రాకుండా, దేవుని రాజ్య విషయమై మనము ఆలోచించకుండా ఏం చేస్తుంది అంటే
దాని కార్యం అది చేస్తుంది. అందుకనే ప్రభు ఎందుకు వచ్చారని వాక్యంలో ఉంది అంటే, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని 1 యోహాను పత్రికలో ఉంది. ప్రభు ఎందుకు వచ్చారంటే వాడి క్రియలను లయపరచడానికే దేవుడి లోకానికి వచ్చాడట. మొట్టమొదట ప్రభువారు పరిచర్యకు వస్తూ ఉంటేనే ప్రభువునే వాడు ఏం చేశాడు? ఆటంకపరిచాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువునే పరిచర్య చేయకుండా, ప్రభువునే సువార్త చెప్పకుండా ప్రభువునే పడగొట్టాలని శోధించాడు వాడు. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. సహజంగా ఉపవాసం ఉన్న తర్వాత మనం ఒకరోజు కానివ్వండి, 3 రోజులు కానివ్వండి, 7 రోజులు కానివ్వండి, చాలామంది నెల రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు, 40 రోజులు ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు. ఉపవాసం అయిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? ఉపవాసం అయిన తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటారు? ఇప్పుడు కడుపు నిండా భోజనం చేయాలి అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచననే ఈ సైతాన్ ఏం చేసుకున్నాడు? వాడికి అవకాశంగా తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నావు, రాత్రింబగళ్ళు 40 రోజులు ఉపవాసం ఉన్నావు, కనీసం మంచినీళ్ళు కూడా నువ్వు తాగలేదు, కాబట్టి నువ్వు చచ్చిపోతావు, బలహీనుడు అయిపోతావు. ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఇప్పుడు నీకు భోజనం కావాలంటే ఎక్కడెక్కడ దొరకదు, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు. శోధన, మొదటి శోధన. ప్రభువునే శోధించిన వాడు మనల్ని కూడా ఏం చేస్తాడు? శోధిస్తాడు. అందుకే మనం ఉపవాసము ఉండలేము. వారంలో ఒక రోజైనా ఉపవాసం ఉంటామా? ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకున్నావా, ఆ రోజే ఎక్కువ ఆకలి కలగజేస్తాడు. అమ్మ ఈ వారం ఈరోజు కుదరదు, మధ్యవారం సరే బుధవారం అనుకున్నావు, ఎప్పుడు అనుకున్నావు? నిన్న మొన్న అనుకున్నావు. బుధవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన అయిన తర్వాత భోజనం చేద్దాం అనుకుంటే పొద్దుగూకిన దగ్గర నుండే ఏం చేస్తుంది? ఉపవాసం ప్రారంభించిన దగ్గర నుండే నేను ఏం చేస్తుంది? ఆకలి ఆకలి ఆకలి, అమ్మో తట్టుకోలేను, ఏదో ఒకటి తినిపిస్తుంది. మళ్ళీ ఉపవాసం ఏమైపోద్ది? క్యాన్సిల్ అయిపోద్ది. అర్థమైందా? దానిని మనం జయించాలంటే ఏం చేయాలి? దాన్ని జయించాలంటే ప్రార్థన చేసి, ప్రభువా మీరు నాకు సహాయం చెయ్యండి, నాతో మాట్లాడండి అయ్యా, నన్ను బలపరచండి, నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, నాకు శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి, ఆత్మీయ స్థైర్యాన్ని ఇవ్వండి, నన్ను నిలబడినట్లుగా చేయండి అని మనం ప్రార్థన చేస్తే ఆ అపవాది ఆలోచన ఏమైపోద్ది? అది ఓడిపోద్ది. అర్థమైందా? దేవుడు 10 ఆజ్ఞలు వ్రాసిస్తాను అని మోషేను కొండ మీదకి రమ్మంటే మోషే వెళ్ళాడు. మోషే కొండ మీద 40 దినాలు ఉన్నాడు, రాత్రింబగళ్ళు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, ఏమీ ముట్టుకోలేదు. మోషేతో పాటు కూడా యెహోషువ వెళ్ళాడు, ఆయన కొంతవరకు వెళ్ళి ఆగిపోయాడు, ఆయన కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన మంచినీళ్ళు తాగలేదు, భోజనము తినలేదు మోషే, అలాగే యెహోషువ కూడా భోజనం చేయలేదు, మంచినీళ్ళు తాగలేదు. కాబట్టే వారిద్దరు కూడా గొప్ప నాయకులయ్యారు ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి. మనం మన కుటుంబం కొరకు మన వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితం కొరకు మనం నిలబడాలంటే ఉపవాసాన్ని మనం సాధకం చేయాలి. ఉపవాసాన్ని లేకపోతే ఉపవాసాన్ని సాధకం చేయలేం. కాబట్టి వాడు చాలా తెలివిగా ఏం చేశాడు? ప్రభువునే శోధించాలి. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, ఏం చేస్తాడో చూద్దాం, తన మాటకు లోబడతాడేమో అని ప్రభువునే శోధించిన వాడు నిన్ను నన్ను కూడా వాడు శోధిస్తాడు. కాబట్టి మీరు ధన్యులు, ఉపవాసం ఉండండి.
వారానికి ఓ రోజు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, ప్రభువా మాకు సహాయం చెయ్యండి, నా కుటుంబంలో దుష్టుడికి ఎక్కడ చీకటి కార్యాలు ఎక్కడ జరగకుండా చేయండి ప్రభువా, అపవాదికి చోటు లేకుండా చేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే ఈ స్త్రీకి 18 ఏళ్ళు అవుతుంది దయ్యం బట్టి. దాని మూలాన ఆ దయ్యం ఆమెను ఏం చేసింది? వంచివేసినట్లుగా ఈనాడు మన కుటుంబాల్లో ఎందరిని దయ్యం వంచివేస్తుందో అర్థం కావట్లేదు. దేనికి వంచివేస్తుందో అర్థం కావట్లేదు. ఏమండి, మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయము ప్రభువారు దయ్యములు పట్టిన వారిని ఎంతమందిని బాగు చేశారో ఏమండి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. 4వ అధ్యాయము 23వ వచనములు ఏమనున్నది అంటే, యేసువారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించను. ప్రభువారు విశ్రాంతి దినమున ఏమండి విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయకుండా వారి సమాజ మందిరాల్లో వెళ్ళి ఆయన రాజ్యసువార్తను ప్రకటిస్తూ ప్రతి విధమైన వ్యాధిని రోగమును స్వస్థపరచుచు ఆయన గలిలయ అంతటా తిరుగుతూ ఉన్నారు. ప్రభువారు ఆ మందిరాలకు వెళ్ళిన ప్రతిసారి అనేకులు మేలు పొందారు. అర్థమైందా మీకు? ప్రభువారు మందిరానికి వెళ్ళిన ప్రతిసారి అనేకులు మేలు పొందారు. వారి కుంటివారైనా గుడ్డివారైనా ఏమండి కుష్ఠరోగులైనా పక్షవాయువు కలవారైనా ఎవరైనా సరే వారు కూడా మందిరానికి రాబట్టి వారు బాగుపడ్డారు. ఇక్కడ 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ మందిరానికి రాబట్టి ఆ దినాన ప్రభు ఆమెను స్వస్థపరిచారు. ఆమె ఇంటిలో ఉంటే స్వస్థ వచ్చేదా? అర్థమైందా ఇప్పుడు? ఆ దినాన ఆమె మందిరానికి రాకుండా ఆమె ఇంటిలోనో ఏదో ఒక ఊరో వెళ్ళుంటే ఆమెకు మళ్ళీ అవకాశం వచ్చేదో రాదో. అందుకనే ఏ సమయమున ఏం జరుగునో మనకు తెలియదు. కాబట్టి దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని మనం ఏం చేయాలి? దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆయన వారి సమాజ మందిరాల్లో బోధించుచు ఏం బోధిస్తూ ఉన్నారు? దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరచుచు ఆ గలిలయ అంతటా ఏమంటే సంచరించారట. ప్రభువారు సంచరిస్తూ ఉన్న దినాల్లో కూడా విశ్వాసము గలవారు ఆయన వస్త్రపు చెంగుముట్టి బాగుపడిన వారు ఉన్నారు. ప్రభువారు సంచరిస్తూ ఉంటే ఒక తల్లి వచ్చింది. ఆమె గోజాడుతూ ఉంది, ప్రభువా నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా, ప్రభువా నాకు సహాయం చేయయ్యా అంటా ఉంటే ప్రభు వింటలేదు. శిష్యులు అన్నారు, ప్రభువా ఏమే మాటికి ఇలాగ గోజాడుతూ ఉంది, మనం ఏ వీధికి వెళితే ఆ వీధికి వస్తూ ఉంది, ఆమెతో మాట్లాడు ప్రభువా, ఆమెకేంటో సహాయం చేయయ్యా, కనికరించయ్యా అంటే ఏమండి ప్రభు అన్నారు, పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తమో కాదు, ఆమె అన్యురాలు కనాను స్త్రీ అని చెప్పి ఆ విధంగా ఉదాహరణగా చెప్పినప్పుడు ఆమె తను తాను తగ్గించుకొని ఏమన్నదయ్యా అంటే, అయ్యా పిల్లలు బల్ల మీద తింటూ ఉంటే బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలు కూడా ఆ ముక్కలైన కుక్కలు తింటవి కదా అని చెప్పి ఆమె తను తాను తగ్గించుకొని, అయ్యా నేను కుక్క వంటి దాననయ్యా, ఆయనను నా విన్నపాన్ని ఆలకించండి, నా కుమార్తెకు దయ్యం బట్టి చావసిద్ధముగా ఉన్నది అన్నది. ఎందుకు వచ్చింది ఆమె? తన కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, దయ్యం పట్టింది. ఈనాడు మన పిల్లలకు దయ్యాలు పట్టినా, మన కుటుంబాల్లో వాళ్ళకు దయ్యాలు పట్టినా ఆ భారం మనకు లేదు. వాళ్ళు ఏమైపోతే మనకేంటి? ఆ జ్ఞానం లేదు. చాలామంది పెద్దలకు తల్లిదండ్రులకు ఆ జ్ఞానం లేదు. అందుకనే ప్రియులరా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది, ఏమండి పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తమో కాదని చెప్పి ప్రభు చెప్పినప్పుడు ఆమె తను తాను తగ్గించుకున్నది. ఆమె కుమార్తెను ఆమె రక్షించుకోగలిగింది. మన బిడ్డల కోసం మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని దగ్గరకు వచ్చాం, ఏమండి వచ్చి ఒట్టిగా వెళ్ళిపోకూడదు.
కనుకనే ప్రియులారా, ఆమె ఆ విధంగా తన బిడ్డను కాపాడుకున్నది. వాక్యం చదువుకుందాము. ఏమండి, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాధ మందిరములో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. ఏమండి, ఆమెను దగ్గరకు తీసుకొని అమ్మా ఇలా రా అని చెప్పి, ఏమండి, ఆమె ఏమీ చెప్పలేదు, ప్రభా నా నడుము వంగిపోయింది, నాకేం అర్థం కావట్లేదు, ఈ వ్యాధి ఏంటో అనలేదు. కానీ దేవుడు కృపగలవాడు, కనికరం గలవాడు. మన అవసరత ఏంటో దేవునికి బాగా తెలుసు, మన అక్కరేంటో దేవునికి బాగా తెలుసు. అర్థమైందా? మరి ఇక్కడ దయ్యం పట్టిందని ఎడ తెలుసు మనకి? దయ్యం గురించి ఏమి రాయబడలేదు ఇక్కడ. 16వ వచనంలో అంటాడు ప్రభు, వాళ్ళు ఆమెను బాగు చేసినందుకు వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ సమాజ మందిరంలో వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ విశ్రాంతి దినం ఇలాగ చేసావేంటి అని చెప్పి ప్రభు మీద కోపడుతూ ఉంటే ప్రభు అన్నారు, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఎన్నేళ్ల నుంచి బంధించాడు సైతానుడు? 18 ఏళ్ల నుండి ఈమెను బంధించాడు. ఈమె ఎవరు? అబ్రహాము కుమార్తె, అంటే ఇజ్రాయేలురాలు. ఈమెను బంధించింది సైతాను. ఈమెను విడిపించకూడదా నేను? అక్కడ ప్రభు వారికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఏమని? 15వ వచనంలో, అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. మరొక చోట ఏముంది అంటే, మీ ఎద్దైనను మీ గాడిదైనను గుంటలో పడితే విశ్రాంతి దినమున దాని పైకి తీయరా, వాటికి నీళ్లు పెట్టరా, మేత వేయరా. ఇజ్రాయేల్ ఈమె 18 ఏళ్ల నుండి ఈమెను సాతాను బంధించింది కదా, ఈమె అబ్రహాము కుమార్తె కాదా? విశ్రాంతి దినమున ఈమెని కట్ల నుండి విడిపింప తగదా? ఎవరు బంధించారు నిన్ను? దేనికి బంధించబడ్డావు? ఎందుకు వంగిపోతున్నావు? ఈమె వంగిపోయినట్లుగా దేనికి లోబడిపోతున్నామో మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో, ఏమండి, ఒక తండ్రి ప్రభు దగ్గరకు వచ్చాడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన సముద్ర తీరమున నడుచుచుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచమలని ఆయన మిగులు బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. యాయీర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఏమండి, సమాజ మందిరపు అధికారి. ఏమండి, ఒక సమాజ మందిరానికి అధికారి, ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరి బాగు కొరకు వచ్చాడు? ఎవరి బాగు కొరకు వచ్చాడు? తన కుమార్తె ఆమెను బాగు చేసుకోవడం కొరకు వచ్చాడు. కారణం ఏమైంది? ఆమె చనిపోవటానికి సిద్ధంగా ఉంది. మన కుటుంబాల్లో కూడా, మన బిడ్డలు కూడా, ఏమండి, ఈనాడు లోకంలో బ్రతుకుతున్నారు. లోకం యొక్క ప్రభావం మన బిడ్డలపై ఉంది. అనేక రకాలుగా ఈ లోకంలో, ఏమండి, మనుషులు అనేక విషయాలలో లోకానికి బానిసలైపోతున్నారు. లోక ఆశలకు, శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంబమునకు బలైపోతూ ఉన్నారు. మన బిడ్డలను మనం రక్షించుకోవద్దా? మనం బ్రతికించుకోవద్దా? ఈనాడు దేవుని సన్నిధికి రాక, దేవునికి మొరపెట్టుకొనుక ఎంతమంది బిడ్డలు మనకంటే ముందుగా వెళ్ళిపోతున్నారు. అయినా కానీ కళ్ళు తెరవడం లేదు.
మందిరానికి వెళుతున్నా కానీ ఏమండి బిడ్డల కొరకు ప్రార్థించేది లేదు. చాలామంది బిడ్డల కొరకు ప్రార్థించట్లేదు. ప్రభువా నా బిడ్డలకు రక్షణ కావాలి, నా బిడ్డలు నీ సన్నిధిలో ఎదగాలి, అయ్యా నాకు సహాయం చెయ్యండి. ఈ అధికారి యాయీరు అనేటువంటి ఈ పెద్ద మనిషి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు కాళ్ళ మీద పడ్డాడు. మనం ఎన్నడైనా దేవుని కాళ్ళ మీద పడ్డామా? ఆయన పాదముల మీద పడ్డామా? సాగిలపడి నమస్కారం చేశామా? ఎలాగ కార్యాలు జరుగుతాయి? మన మనస్సు సాగిల పడకుండా, మన హృదయం సాగిల పడకుండా, హృదయమంతటితో దేవుని సన్నిధిలో మొరపెట్టుకోకుండా ఏమండి నామకార్థకంగా వచ్చి వెళ్ళిపోతే ప్రభు కార్యాలు చేస్తాడా? వాక్యంలో ఒక మాట ఉందండి, నాకు మొరపెట్టు వారికి, నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను ఉత్తరం ఇస్తాను అని ప్రభు చెప్పాడు. నిజముగా మొరపెట్టాలి. అర్థమైందా? నిజముగా మొరపెట్టాలి. ఇక్కడ యాయీరు ఎలాగా ఆయన పాదం మీద పడి, అయ్యా నా చిన్న కుమార్తె సావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులుంచవాలని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించిరి. ఏమండి వెళ్ళిపోయారు ప్రభు ఆ ఇంటికి. వెళుతూ ఉంటే ఆలస్యం అయిపోయింది. ఇంకా కొన్ని స్వస్థతలు జరిగాయి. ఏమండి జరిగిన తర్వాత ఏమైంది అయ్యా అంటే ఈలోగా అమ్మాయి చనిపోయింది. మళ్ళీ సమాజ మందిరపు అధికారికి ఒక వార్త వచ్చింది. ఏ వార్త? 35వ వచనంలో, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువన్రి? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరిని తన వెంట రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించడు ఉండుట చూసి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేయుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. ఈ తండ్రి ఏమండి ఆశలు విడిచిపెట్టాడు, విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు. అందుకని అతను ఆదరిస్తూ ఓదారుస్తూ ఏమన్నాడు? మనుషులు చెప్పిన మాటలు వినకు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. వెళ్ళిపోయాడు. ఏమండి ప్రభు వెళ్ళిపోయారు, శిష్యులు వెంట పెట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏమన్నారు? ఏమండి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలి తాక్కుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లేమ్మని నీతో చెప్పుచున్నానని అర్థమైందండి. నమ్మిక మాత్రం ఉంచితే ప్రభు కార్యాలు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. 4 దినాలు అయిపోయింది లాజరు చనిపోయి, సమాధి చేయబడ్డాడు. ప్రభు వెళ్ళారు. సమాధి ఎక్కడా అని అడిగాడు. ఎందుకు ప్రభు 4 దినాలు అవుతుంది? లేదు పదండి సమాధి దగ్గరికి. వెళ్ళారు. ఆ ఊరంతా వెళ్ళిపోయింది సమాధి దగ్గరికి. లాజరు సహోదరులు ఇద్దరు, వారి అక్కలిద్దరు మరియా మార్తలు కూడా వెళ్ళిపోయారు. ప్రభు సమాధి ముందు నిలబడి ఆ రాయిని తొలగించండి అంటే మార్త ఏమనేది? వద్దు ప్రభువా, 4 దినాలైంది కదా, ఆ రాయి తొలగిస్తే వాసన వస్తుంది, వద్దు ప్రభు అంటే ఏమన్నారు ప్రభు? అప్పుడు అన్నమాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ రాయి తొలగించగానే ఏం చేశారు ప్రభు? లాజరు బయటికి రా అనగానే లాజరు ఏం చేశాడు? చనిపోయిన వాడు ప్రేత వస్త్రాలతో బయటికి రాలేదా? ఆ విశ్వాసం మనకుంటే ప్రభు కార్యాలు చేస్తారు. నమ్మాలి. మనం దేవుని సంధికి వచ్చినప్పుడు మన అవసరం ఏంటో దేవునికి చెప్పాలి, మన బలహీనత ఏంటో దేవునికి చెప్పాలి. మన బలమేంటో దేవునికి తెలుసు. మనం చెప్పినా చెప్పకపోయినా మన బలహీనత ఏంటో, మన అవసరత ఏంటో దేవునికి తెలుసు. మన వేదన ఏంటో దేవునికి తెలుసు. మన దుఃఖం ఏంటో దేవునికి తెలుసు. అర్థమైందా? కీర్తన గ్రంథంలో 107వ కీర్తనలో
కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను అని చెప్పి వాక్యంలో ఉంది. కష్టకాలం అందు మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. విడిపించడానికే వచ్చిన దేవుడు మన దేవుడు. గొప్ప చేయడానికి వచ్చిన దేవుడు మన దేవుడు. మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ప్రియులారా, చూడండి వాక్యములో మార్కు సువార్త 7:31, మార్కు సువార్త 7వ అధ్యాయం 31 వచనములో కూడా ఎవరిని మరొక సందర్భాన్ని మనం చూస్తాం. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపల్లి ప్రాంతముల మీదుగా గల్లే సముద్రం వద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టి ఆకాశము కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతడు వాని చెవులు తెరవబడి వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఇవన్నీ ఎవరు ఈ మనుషులకు ఈ వ్యాధులు ఈ బాధలన్నీ కలుగజేసేది ఎవరు? దయ్యం. ఒక్కొక్క జబ్బు ఏమండి, ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క జబ్బును మనలోనికి తీసుకొస్తుంది. ఒక్కొక్క పాపం ద్వారా ఏమండి మనలోనికి ఏం తీసుకొస్తుంది? ఏమండి, ఒక్కొక్క పాపం ద్వారా మరణాన్ని తీసుకొస్తుంది. దీనికి కారణం ఎవరయ్యా అంటే సైతాను. అర్థమైందా? అందుకని అపవాదికి చోటు ఇయ్యొద్దు. వాడు ఏ వ్యాధిని తీసుకొస్తాడో నీకు తెలియదు, మనకు తెలియదు. అనేక రకములైన వ్యాధులను వాడు తీసుకొస్తాడు. ఎందుకయ్యా అంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. వాడు లోకానికి అధికారాన్ని ప్రభు చెప్పారు. కాబట్టి వానికి అవకాశం ఇస్తే వాడు మనలోనికి ఏం తీసుకొస్తాడో, ఏ పాపం వల్ల ఏ వ్యాధి తీసుకొస్తాడో మనకు తెలియదు. అందుకని అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమని చెప్పి వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రభు ఆ విధంగా బాగు చేయటం వలన వారు కోపడినట్లుగా ఏమండి వాక్యంలో మనం చదువుకున్నాం. అయితే వారు ఏం చేశారయ్యా అంటే 17వ వచనం చదువుతున్నాను. ఆయన ఈ మాటలు, ఏ మాటలు? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. ప్రభువారు 3.5 సంవత్సరాల ఆ సేవా జీవితంలో ఏ కార్యం చేసినా కానీ ప్రభుని ఏం చేసేవారు? వాళ్ళు బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు, దూషించేవాళ్ళు, అనేక రకాలుగా ఆయన్ని హింసించారని కూడా వాక్యంలో ఉంది. అయినా కానీ చివరకు వారందరూ ఏమైపోయారట? ఆయనను ఎదిరించిన వారందరూ కూడా సిగ్గుపడ్డారు. ఈనాడు మందిరానికి వస్తూ ఉంటే ప్రభు ఈ కార్యం చేస్తారని మనం చెప్తూ ఉంటే మనల్ని కూడా చాలామంది ఏం చేస్తారు? ఎదిరించే వాళ్ళు ఉంటారు. మనల్ని కూడా దూషించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఏమండి, మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఒక్కనొక దినాన వారే సిగ్గుపడతారు. ప్రభు నిమిత్తము శ్రమల నిందలు అనుభవించాలి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది అని ప్రభు చెప్పారు. కనుక ప్రియులారా, దేవుని సన్నిధికి ఏమండి మనం ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిని, అది ఏ వారమైనా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనం ఎక్కడుంటే అక్కడ దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విన్న వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. అపవాదికి అప్పుడు అధికారం లేకుండా పోతుంది. వాక్యం అనేటువంటిది వెలుగు మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి బయటికి వెళ్ళిపోతుంది. వాక్యము వెలుగై ఉన్నది.
మనం యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే ఆ లోకానికి వెలుగై ఉండెను. కాబట్టి వెలుగు మన ఇంటిలో ఉంటే చీకటి మన ఇంటిలో ఉండదు. ప్రభువు మన ఇంటిలో ఉంటే, పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే దురాత్మ మన యొద్దకు రాదు. కనుక ప్రియులరా, ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం దినదినం వర్ధిల్లాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా.